అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తతో రావణనీతాయాః సీతాయా శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. ఈ శ్లోకంతో సుందరకాండ ప్రారంభమవుతుంది. దీంట్లో ముగింపు శ్లోకము తతో మయా వాగ్భిరదీన భాషిణా శివాభిరిష్టాభిరభిప్రసాదితాం జగామ శాంతిం మమ మైథిలాత్మజా తవాతి శోకేన తథాతి పీడితాం. ఈ శ్లోకంతో సుందరాకాండ పూర్తవుతుంది. ఈ రెండు శ్లోకాల్లో కూడా మొట్టమొదటి తతో, తర్వాత తతో వచ్చింది మనకు రెండో చివరి శ్లోకంలో కూడా. అంటే తత్ అనేటువంటి దాంతో ప్రారంభమై తత్తో ముగుస్తున్నది. ఈ కలుపుకుంటే మనకు వచ్చేది తత్వమసి అనేటువంటి అంశం వస్తుంది. దాన్ని మనం ప్రస్తావన చేసుకుంటాం. ఇక్కడ మహర్షి చేసిన విచిత్రం ఏంటంటే, ఇంతవరకు జరిగినటువంటి అన్ని కాండలకు కూడా ఒక ఏదో విధంగా మనకు అర్థమయ్యేటట్టు కొన్ని పేర్లు పెట్టాడు. బాలకాండ అన్నాడు. బాలకాండలో చూశాం మనం రాముని యొక్క జననము, రాముని బాల్యము, తర్వాత విశ్వామిత్రుని కథ దాంట్లో విశేషంగా చెప్పబడింది మనకు బాలకాండ లోపల. అదేవిధంగా రామ కళ్యాణం కూడా చూశాం మనం బాలకాండలో. అయోధ్యకాండ వచ్చింది. అయోధ్యకాండ లోపల రామచంద్రుని యొక్క జీవితానికి చెందినటువంటి విశేషాలు మనకు దాంట్లో కనబడ్డాయి. కాబట్టి అది అయోధ్యకాండ అని పేరు పెట్టారు. అది అరణ్యవాసం జరిగింది కాబట్టి అరణ్యకాండ అయింది. కిష్కింధలో జరిగిన విశేషాలు కాబట్టి కిష్కింధకాండ అయింది. తర్వాత జరిగేది ఇది. దీని తర్వాత వచ్చేది యుద్ధకాండ. సరే, రామరావణ యుద్ధం కాబట్టి దాంట్లోపట దాని పేరు యుద్ధకాండ అని పేరు వచ్చింది. కానీ విచిత్రంగా ఈ కాండకే సుందరకాండ అని పేరు వచ్చింది. మరి సుందరకాండకు వచ్చేసరికల్లా ఈ గమ్మత్తు ఎందుకు జరిగిందని అంటే, ఈ కథలో నిజానికి రకరకాల పేర్లు పెట్టవచ్చు. హనుమంతుని యొక్క లంకా యాత్రకు చెందినటువంటి కాండాని, ఇక సీతాన్వేషణ కాండ అని రకరకాల పేరు పెట్టవచ్చు. సుందరకాండ అని పెట్టడం లోపల ప్రధాన అర్థము మనం ఒకసారి గమనించినట్లయితే, బహుశా ఇందులో ఎవరో ఒకరు సుందరాకారుడు ఉండాలి. ఇక్కడ సుందరమైన వ్యక్తి దీంట్లో ఉండాలి. మరి దీంట్లోపట సుందరమైన వ్యక్తి ఎవరు అంటే చూస్తే మనకు అనిపిస్తుంది, ఈ సుందరాకాండలో ప్రధానంగా ఎవరు కనబడతారు మనకంటే మన స్వామి హనుమ. కాబట్టి ఒకవేళ హనుమ మన సుందరుడు అనాలనా, లేక రామచంద్రమూర్తి అనాలనా, లేక మన అమ్మ సీతమ్మని అనాలనా? ఎందువల్ల సుందరకాండ అని చెప్తే పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు మనం ఒకసారి ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. కాబట్టి దీంట్లో రామచంద్ర ప్రభువు సుందరుడే. సీతమ్మ తల్లి చెప్పాల్సిన అవసరం లేదు మనకు. ఆమె సాక్షాత్తు ఆ యొక్క బాలా త్రిపుర సుందరి స్వరూపమైన ఆ తల్లి. స్వామి హనుమ ఆయన ఆత్మదర్శనం చేసినటువంటి ఒక యోగి స్వరూపుడు. ఆయన అటువంటి సౌందర్య రాశి. ఆయన అశోకవనమా అది సుందరంగా ఉండేది. లంకాపట్టణం కూడా చాలా సుందరమైనది. మంత్రం, రామ మంత్రం కూడా సుందరమైంది. కాబట్టి దీంట్లో సుందరం కాంది ఏది అని చెప్పేసి, అన్ని సుందరమే అని చెప్పేసి చెప్పడం కొరకు పైన ఉన్నటువంటి శ్లోకాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. అయితే విచిత్రం ఏంటంటే, దీంట్లో ప్రధానమైన ఒక తేడా కనబడుతుంది మనకు. బాలకాండ నుంచి మొదలుకుంటే కిష్కింధకాండ వరకు రామచంద్రమూర్తి ప్రధానంగా మనకు ఆయనను పెట్టుకొని మనకు మిగిలిన పాత్రలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనకు. ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేసరికి గమ్మత్తు ఏం జరిగిందని అంటే, దీంట్లో రాముడు కనబడడు ప్రత్యక్షంగా. ఎక్కడ రామునికి చెందిన సమయం విశేషం దీంట్లో మనకు ఉండదు.
కానీ రాముని యొక్క ప్రత్యక్షమైన కదలిక మనకు కనబడదు. కానీ రామకథ, రామనామం, రాముని యొక్క సౌశీల్యం మాత్రం మనకు అడుగడుగున మనకు కనబడుతూనే ఉంటుంది మనకు. కాబట్టి కిష్కింధకాండ చివరి లోపట రామకార్యం మీద పోతున్నటువంటి వానరులకు రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ తల్లి యొక్క జాడ చెప్పడం వల్ల కేవలం మాట సహాయం చేశారు. ఎవరు? సంపాతి. వెంబడే రెక్కలు వచ్చేసినాయి. కాబట్టి రామకథా బలం ఎటువంటిదంటే, రామానుకున్న బలం ఎటువంటిదంటే, రామకార్యంలో వెళుతున్న వాళ్లకు చేసే సహాయం అనేది ప్రతిఫలం ఎంత స్థితిలో ఉంటుందో మనకు నిరూపిస్తుంది. కాబట్టి కిష్కింధకాండ చివరిలో స్థితి అది. కిష్కింధకాండలో అంతటి పునాది వేస్తే సుందరకాండలో మాత్రం రామకథ గొప్పతనం ఎన్ని మాట చెప్పబడిందో దీంట్లో. అందుకే సుందరకాండ గొప్పతనం కూడా శ్రీరాముని యొక్క ఉపాసనలో ఉంది మనకు. అందుకే దీన్ని ఉపాసన కాండ అని చెప్పారు మనకు. ఒకవేళ ఈ సుందరకాండను మనము ముఖ్యంగా పెద్దవాళ్ల స్థాయి ఉపాసనా కాండ, కానీ ముఖ్యంగా యువకులు, వయసులో చిన్న పిల్లలు, వాళ్ళ దృష్టిగా మనం ఆలోచించినట్లయితే సుందరకాండను వాళ్ళ స్థాయికి మనం చెప్పగలిగినట్లయితే విద్యార్థులు కానీ, మన పిల్లలు కానీ, యువకులు కానీ, యువతులు కానీ వాళ్ళ జీవితంలో ఏదైతే సాధించాలంటే తప్పకుండా అది సాధించి తీరుతారు. ఎక్కడ వాళ్ళ యొక్క మనసు లోపల వేరే ఊహలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఆ కోణంలో ప్రయత్నం చేద్దాం. మనం సుందరకాండను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం అంత మాత్రమే కాకుండా ఈ సుందరం ఎందుకు అయిందంటే దీంట్లో ముఖ్యంగా నవరసాలు ఉన్నాయట దీంట్లో సుందరకాండలో. మొత్తము 68 సర్గల్లో మనకు కనబడుతుంటుంది సుందరకాండ. కాబట్టి ఇది సుందరకాండ అయింది. తర్వాత ఛందస్సు లోపల ఎన్ని రకాల శ్లోకాలు అల్లవచ్చునో అన్ని రకాలైనటువంటి శ్లోకాలు దీంట్లో అల్లారట. కాబట్టి సుందరకాండ అయింది. దీంట్లో వర్ణనలు కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఒక వర్ణన చేస్తుంటే చాలా విశేషంగా కనబడుతుంటుంది మనకు. కాబట్టి సుందరకాండ అయింది. సుందరకాండ కావడానికి ఇన్ని రకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉపాసన కాండ. మిగిలిన కాండలు ఇవి ఉపాసన కాండలు కావు. కాబట్టి ఉపాసకులకు, యోగులకు ఒక మార్గాన్ని చూపించేటువంటి కాండ ఏది అంటే సుందరకాండ. కాబట్టి సుందరకాండను ఏం చేస్తారంటే పారాయణం చేస్తారు. అసలు పారాయణం ఎందుకు చేయాలి మనము అంటే, మనం మనిషిగా పుట్టాం కాబట్టి, జన్మించాం కాబట్టి పారాయణం చేయాలి. కాబట్టి మనం పారాయణం చేయడం వల్ల ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉపాసనలో ఉంటుంది. కాబట్టి ఉపాసన చేస్తున్నప్పుడు వచ్చేటువంటి రకరకాల ఇబ్బందులు ఎట్లుంటాయో మనకు సుందరకాండ మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంది. కాబట్టి ఇది సుందరకాండ అయింది మనకు. సాధారణంగా అన్ని రకాల సంప్రదాయాలు అంటే శ్రీ విద్యా సంప్రదాయం కావచ్చు, అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, ఈ అన్ని సంప్రదాయాలు కూడా ఈ యొక్క సుందరకాండ తనలో ఇముడ్చుకుంది. కాబట్టి ఇది నిజానికి ఒక ఉపాసన కాండగా మనం చెప్పుకోవచ్చు. ముందే అనుకున్నాము, తత్తో మొదలైంది ఇది, తత్ అనేటువంటి దాంతో పూర్తయింది ఇది. కాబట్టి తత్వమసి, అది నీవై ఉన్నావు అని దీనికి వ్యాఖ్యానం దానికి. కాబట్టి సుందరకాండ తతో రావణ నీతాయా అని మొదలైతే చిట్ట తతో మయా వాగ్భిరదీన భాషణ. కాబట్టి తత్తో పూర్తయింది. కాబట్టి ఇవి ఇటు తత్తు అటు తత్తు ఉంది. కాబట్టి తత్ అంటే పరబ్రహ్మం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు. కాబట్టి పరబ్రహ్మము ఇక్కడుంది, పరబ్రహ్మము అక్కడుంది. మధ్యలో ఎవరున్నారు? హనుమ, సీతమ్మ మనకు కనిపిస్తారు. కాబట్టి అంతా కలిపి చివరికి వెళ్ళేసరికి ఏమైపోవాలంటే బ్రహ్మమయం అయిపోవాలి, జగత్ అయిపోవాలి. అటువంటి చక్కటి స్వరూపాన్ని మన ముందు పెట్టినటువంటి కాండ ఈ సుందరకాండ. అందుకే లోకంలో అంతటికీ సీతమ్మ, అందరికీ మామూలుగా ఎట్లుంటుందంటే సీతమ్మలో సీతమ్మ కనబడుతుంది, రామచంద్రమూర్తిలో రాముడు కనబడతాడు. కానీ ఒక్క సుందరకాండలో మాత్రం హనుమకు ఎవరు కనబడ్డారంటే సీతమ్మలో రామచంద్రమూర్తి దర్శనం చేసుకున్నారు హనుమ. కాబట్టి హనుమ ఒక యోగి పురుషుడు అని చెప్పుకోవచ్చు మనం. అటువంటి యోగికి చెందినటువంటి కథ మనకు కనబడుతుంది. కాబట్టి పిల్లల మనసు లోపల ఈ విషయాన్ని మనం స్పష్టంగా తీసుకుపోయినట్లయితే వాళ్ళ జీవితంలో చక్కటి వెలుతురు రావడానికి సుందరకాండ ఎంతో ఉపయోగపడుతుంది. తతో మయా వాగ్భిరదీన భాషిణా శివాభిరిష్టాభిరభి ప్రసాదితాం జగామ శాంతిం మమ మైథిలాత్మజాం తవాతి శోకేన తథాతి పీడితాం. ఇది చివరి శ్లోకంలో హనుమ చెప్తాడు. అక్కడ రాముడి దగ్గరికి చివరికి వెళ్ళిన తర్వాత
రామచంద్ర, అమ్మ నీవు బాధపడుతుందని చెప్పేసి అమ్మ బాధపడుతున్నది, అంతేగాని అమ్మ యొక్క శోకాన్ని నేను నా యొక్క మాటలకు ఎప్పుడో తొలగించానయ్యా అని చెప్పాడట. చూడండి, కాబట్టి సుందరాకాండ హనుమంతుని ద్వారా మన మాటకు శక్తి ఏమిటో ఇది ఒక మన ముందర చూపిస్తుంది. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంటారనమాట. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్లకు చక్కటి పురోగతి మనకు సుందరాకాండలో మనకు కనబడుతుంది. కాబట్టి సుందరాకాండ వింటే మహర్షి చెప్పాడు, దాని యొక్క ఫలశ్రుతి ఏమన్నా ముందే చెప్పాడు ఏంటంటే వివాహం కాని వాళ్ళకు వివాహం కూడా అవుతుందట, దీనివల్ల సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది, సుందరాకాండ విన్న వారికి బంధువుల యొక్క సమాగమనం అవుతుందట, పితృదేవతలు కూడా ఆనందిస్తారట, విశేషించి దేవతలందరూ కూడా వాళ్ళకు ప్రీతి ఏంటంటే సుందరాకాండ అనట. కాబట్టి సుందరాకాండ ఒక శక్తివంతమైన కాండ. కాబట్టి ఒకే అమ్మ ఒకే తల్లి సుందరాకాండలో మనకు రెండు రకాలు కనబడుతూ ఉంటుంది. ఒకటేమో మాయా స్వరూపం, అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూడాలంటే మనం సుందరాకాండలను చూడాలి. కాబట్టి సుందరాకాండ అంత అందంగా నడుస్తుంది. కాబట్టి ఇంత అందమైన కాండను ప్రారంభం చేస్తూ మహర్షి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, తతో రావణీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పరమన్వేష్టం చారణ చరితే పథి అని చెప్పేసి, ఇటువంటి సుందరాకాండను మనకు ముఖ్యంగా తెలుగు వాళ్లకు అర్థమయ్యే రీతి లోపట ఏ దేవాలయంలో చూసినా సరే మనకు వినబడేటువంటిది సుందరాకాండ అని వెంబడి మనకి ఎవరు జ్ఞాపకం వస్తారంటే శ్రీ ఎంఎస్ రామారావు గారు జ్ఞాపకం వస్తారు మనకు. వారికి సుందరదాసు అనేటువంటి ఒక బిరుదు ఉంది ఎంఎస్ రామారావు గారు. వారి గురించి మనం స్మరణ చేసుకోవాలి ఈ సమయంలో మనం. కాబట్టి ఆయన 1921 జూలై 3వ తేదీన గుంటూరు జిల్లాలో తెనాలి తాలూకా లోపట మోపర్రు అనే గ్రామంలో జన్మించాడు. వారి యొక్క తండ్రి గారి పేరు మోపర్తి రంగయ్య, మాతృమూర్తి తల్లి పేరు శ్రీమతి మంగమ్మ. అయితే ఈయనకు చిన్నతనం నుంచి కూడా పాటలు పాడడం అంటే చాలా ఆసక్తి ఉండేదన్నమాట. కాబట్టి తర్వాత వారు పెద్దగా అయిన తర్వాత గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న రోజు లోపటే అప్పుడే వారు కళాశాల యొక్క లలిత సంగీత పోటీల లోపల జరిగితే దాంట్లో మొదటి బహుమతి వారికి వచ్చిందట. అక్కడి నుంచి వారు అడవి బాబరాజు గారి యొక్క ఆధ్వర్యంలో వారు తెలుగు చలనచిత్ర రంగంలో కూడా పనిచేశారు, సినిమా ఫీల్డ్ కూడా పనిచేశారు వారు. కాబట్టి వారు సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు మద్రాసులోనే ఉంటూ చక్కటి ప్లేబ్లాక్ గాయకులు అంటాం కదా, పాటలు పాడేటువంటి వ్యక్తిగా మంచి పేరు పొందారు. మొట్టమొదటి ప్లేబాక్ గాయకుల లోపట మొట్టమొదటి పేరు ఈయనదే ఉంటుందన్నమాట. ఎవరంటే ఎంఎస్ రామారావు గారిది అనమాట. అటువంటి ఎంఎస్ రామారావు గారు అనేక సినిమాల్లో కూడా పాటలు పాడారు, అనేక విషయాలు చేస్తూ వారు 1970 లోపట వారికి స్వామి కృప వల్ల ఏమైందంటే వారు తులసీదాసు ఏదైతే రచన చేశారో దాన్ని శ్రీ హనుమాన్ చాలీసా వారు దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు మొట్టమొదటిది. ఆ తర్వాత మళ్ళీ వాల్మీకి రామాయణంలో అనేక రకాల కాండలు కూడా వారు గాన రూపంలో చేస్తూ సుందరాకాండము, బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము చేస్తూ ఒక యుద్ధకాండ వరకు వచ్చేసరికల్లా అప్పటికే వారికి అనారోగ్యం రావడము, అనారోగ్యం వల్ల వారు స్వర్గస్థులు కావడం వల్ల వారి కుమారుడైనటువంటి శ్రీ ఎం నాగేశ్వరరావు గారు ఈ యొక్క అరణ్యకాండను పూర్తి చేశాడు. ఆ విధంగా మొత్తం వాల్మీకి రామాయణం అంతా కూడా తెలుగు లోపట శ్రీ ఎంఎస్ రామారావు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి యొక్క కంఠస్వరంలో గాన రూపంలో మన ముందు కనబడుతుంది. కాబట్టి వాళ్ళని మనం ఇక్కడ స్మరణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. హనుమంతుడికి సాధారణంగా పెద్దలు చెప్తుంటారు 12 రకాల పేర్లు ఉన్నాయని చెప్పేసేసి. కాబట్టి 12 రకాల పేర్లను మనం స్మరణ చేసుకుంటే, కాబట్టి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, తర్వాత మనం రాత్రి పడుకునేటప్పుడు కాబట్టి ఈ తప్పకుండా ఈ 12 నామాలు మనం చెప్పుకున్నట్లయితే మాత్రము మనకి వాళ్ళకి ఎలాంటి కూడా మృత్యు భయం అనేది ఉండదని చెప్పేసి అన్ని అడల విజయం అని చెప్తారని చెప్తుంటారు. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సక పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః శాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి
सर्वत्र विजयी भवेत्। मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम। सर्वं శ్రీకృష్ణార్పణమస్తు। మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.